హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య డైరీస్. సో మీరు కనుక కొత్త వాళ్ళైతే హాయ్, నేను భవ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మేకింగ్ పేపర్ స్టార్స్ అవుట్ ఆఫ్ అ పేపర్ ఇన్స్పైర్డ్ బై కే డ్రామా అనమాట. సో నేను కే డ్రామాస్ చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ ఎంథూజియాస్టిక్ టు లెర్న్ దట్ పేపర్ స్టార్స్. సో నేను చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకున్నాను, అదే మీకు కూడా నేర్పిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మనకి గమ్, సిజర్స్, పెన్, కలర్ పేపర్స్ అండ్ ప్లాంక్ ఇంతే, ఇవే సరిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పేపర్ స్ట్రిప్స్ దొరుకుతాయి మార్కెట్లో. మీరు రెడీమేడ్ పేపర్ స్ట్రిప్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకొచ్చుకోండి. ఇన్ కేస్ మీకు కుదరకపోతే ఇలా కలర్ పేపర్స్ తీసుకొచ్చుకొని మీరే కట్ చేసుకోండి విత్ డిజైర్డ్ లెంగ్త్. అంటే మీకు నచ్చిన సైజెస్లో ఇఫ్ యూ వాంట్ బిగ్ స్టార్ అది చూసుకొని కట్ చేసుకోండి. లేదు స్మాల్ స్టార్స్ కావాలి అంటే నేను ఎలా చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి. సో ఇక్కడ నా దగ్గర కలర్ షీట్స్ డిఫరెంట్వి సపరేట్గా లేవు, అవన్నీ ఒకే కలర్ పేపర్లో ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. సో ముందుగా మనం అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే నాకు ఇచ్చిన పేపర్లో ఉన్న మార్కింగ్ని బట్టి కలర్ పేపర్స్ని డివైడ్ చేశాను. మీరు వాట్ ఎవర్ యూ టేక్, ఇక్కడ పేపర్స్ అనేది ఏం ఇంపార్టెంట్ కాదు. ఏ కలర్ అయినా పర్లేదు, ఏ విత్ అయినా పర్లేదు. బట్ పెద్ద స్టార్స్కి అయితే కొంచెం విత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. చిన్న స్టార్స్కి కొంచెం మీడియం స్టార్స్ చూడడానికి క్యూట్గా ఉండాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్న విత్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట స్టార్స్. సో అలానే రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ మీ ఓపిక అనమాట. మీరు ఎన్ని పేపర్ స్ట్రిప్స్ అయితే తీసుకుంటారో అన్ని స్టార్స్ చేయొచ్చు. బట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, మనం తీసుకునే ఈచ్ స్ట్రిప్ ఎలా ఉండాలంటే లెంగ్త్ వైజ్ చాలా లాంగ్గా ఉంటే మన పేపర్ స్టార్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నా లెంగ్త్ అనేది చాలా షార్ట్గా ఉంది. సో 2 స్ట్రిప్స్ని కలిపి ఒక లాంగ్ పేపర్ స్ట్రిప్గా నేను తయారు చేస్తున్నాను అనమాట. సో లైక్ నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా నేను ఒక లాంగ్ సైజ్ స్ట్రిప్ని తయారు చేసుకుంటున్నాను. మీ ఇష్టం, అది ఏ కలర్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. బికాజ్ అంత ఫోల్డ్ చేసినాక ఏదో ఒక కలర్ మాత్రమే బయటకు కనబడుతుంది. బోత్ ద కలర్స్ అవ్వాలి అంటే రాదు, అది ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇన్ అప్కమింగ్ వీడియోస్ ఐ విల్ టెల్ యూ. సో ప్లీజ్ టు ఫాలో మై ఛానల్, subscribe to my channel, don't forget to click the bell icon there so that you may not miss any kind of notification from our channel. సో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కనుక చేస్తే ఆ ఒక్కటి వస్తే చాలు, రిమైనింగ్ ఎన్ని స్టార్స్ అయినా సరే చాలా ఈజీగా అలా చేసేయచ్చు అన్నమాట. సో తీసుకున్న స్ట్రిప్ని నేను చూపించిన ప్రాసెస్లో రొటేట్ చేసుకొని ఆ ఎక్సెస్ పార్ట్ని ఈ మిడిల్ గ్యాప్లో నుండి పంపిస్తే మనకి స్టార్ షేప్ అనేది వస్తుంది ఇనిషియల్గా. సో అక్కడ మీరు ఆ టైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని ఆ ఎక్సెస్ని మీరు వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను స్లోగా. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, సో దట్ యూ మే గెట్ సమ్ క్లారిటీ అబౌట్ దట్. నేను అలా కొంచెం ప్రెస్ చేసుకుంటుండండి. ఫస్ట్ ఇనీషియల్గా అది కొంచెం స్టిక్గా ఉంటే లేటర్ ప్రాసెస్ చాలా ఈజీ. సో
మీరు డయాగ్నల్గా చూస్ చేసుకుంటూ స్ట్రిప్ అంతా కూడా ఇలా రొటేట్ చేసుకోవాలి. ఏం భయపడకండి ఏంటి ఇంత ఫాస్ట్గా ఉందనేసి. నేను నెక్స్ట్ సెకండ్ కూడా మీకు సైడ్ వ్యూలో చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో హియర్ ఇస్ ద క్యూట్ స్టార్ దట్ వి మేడ్. సో మీరు ఇంకా K-dramasలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్ట్రిప్ అంటే మన లెంగ్త్ ఆఫ్ ద పేపర్లో ఒక మెసేజ్ రాస్తారనమాట. రాసినాక ఫోల్డ్ చేస్తారు స్టార్ లాగా. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్ టు యువర్ లవ్డ్ వన్స్ యూ కెన్ ఆల్సో రైట్ ఆన్ దాట్. నేను ఇక్కడైతే జస్ట్ బేసిక్గా చేస్తాను కాబట్టి నేనేం రాయట్లేదు. సో I got trouble with the pen, so I changed my pen. మీకు ఏ లగ్జరోస్ ఒక హైలైటర్ గ్లిటర్ పెన్ ఏదో ఒకటి తీసుకొని ర్యాండమ్గా ఏదో ఒకటి రాసుకోండి మీ క్రియేటివిటీని బట్టి. నేనైతే జస్ట్ ఒక హార్ట్ వేసేసి వదిలేసాను. సో దట్స్ హౌ అలా కొన్ని స్టార్స్ అనేది చేశాను అనమాట. సో మీకు కనుక అర్థం కాకపోయి ఉంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొత్తం ప్రాసెస్ చూడండి. చాలా సింపుల్ ఈ ప్రాసెస్. నేనైతే జస్ట్ ఒక 15 minutesలో అలా చేసేసాను. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ ప్రాసెస్. ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ I hope everyone will write down your favorite K-drama in the comment section. సో ఫాస్ట్గా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను సైడ్ వ్యూలో నుండి మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం. సో డూ వాచ్ ఇట్. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లెట్ మీ నో సో దట్ ఐ కెన్ మేక్ ఇట్ లిటిల్ బిట్ స్లో. సో ఇలా మీకు ఏంటంటే ఎడ్జెస్ వైపు చూసుకొని దాన్ని ఇన్వర్ట్స్ పుష్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ఎఫర్ట్ పెట్టి పుష్ చేయండి సో దట్ స్టార్ అనేది ఇలా పాపప్ అవుతుంది. ఫ్లాట్గా ఉన్న స్టార్ మనకి 3D టెక్స్చర్ లా వస్తుంది అన్నమాట. మీరు ఎంత హార్డ్గా పుల్ చేస్తే అంత మంచిగా స్టార్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను నా ఎఫర్ట్ అంతా పెట్టి చేస్తున్నాను అనమాట. సో దట్స్ హౌ వీ కెన్ మేక్ పేపర్ స్టార్స్ జస్ట్ లైక్ ఇన్ స్టీల్ ఆర్ K-drama. చాలా 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 క్యూట్గా ఉంటుంది. మీరు బాగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ద మోర్ యూ ప్రెస్ ద మోర్ క్యూట్ ఇట్ లుక్స్ అనమాట. సో ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ దట్ అది చాలా క్యూట్గా వచ్చింది. అండ్ మీరు ఇంకా ఏదైనా దానిపైన రాసుకోవచ్చు లైక్ 2026 అనేసి, లేదా ఏదైనా మెసేజ్ రాసుకోవచ్చు. నేను మీకోసం హార్ట్స్ వేస్తున్నాను అనమాట. సో అలా హార్ట్స్ వేసి ఐఎమ్ సో ఇన్ లవ్ విత్ దీస్ స్టార్స్. మీరు కూడా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవన్నీ కూడా జస్ట్ అలా చేసేసి వస్తాను అన్నమాట. అలా ఫినిష్ అయిపోయిన స్టార్స్ ఇంకొకసారి రివ్యూ ఇస్తున్నా మీకు. దిస్ లుక్ సో క్యూట్, దట్స్ వై ఐఎమ్ just showing you. That's it for today guys. Hope you all enjoyed the vlog. అది కొంచెం లాగ్ అయినా ఇంతగా చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. See you guys in the next video. Hope you all enjoyed this vlog and please do support my channel and let me know all your thoughts in the comment section. Subscribe to my channel, hit the bell icon so that you may not miss any kind of notification from our channel. And I'll be back with another video this week which is very interesting. And
forward that how you gonna react to these videos. Bye bye.